గోదావరికి వరద పోటెత్తుతోంది. తీరం వద్ద పరిస్థితి కొంత ప్రమాదకరంగా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ధవళేశ్వరం నుంచి మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూనే ఉంది. భద్రాచలం నుంచి భారీగా వరద రాజమహేంద్రవరం తరలివస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. రాత్రి నుంచి ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ 12.3 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 10,58,000 క్యూసెక్కుల వరద ప్రవాహం విడుదల చేస్తున్నారు. మనం చూడవచ్చు. ధవళేశ్వరం ఆనకట్టకు 4 ఆర్ములు ఉంటాయి. ధవళేశ్వరం, ర్యాలీ, మద్దూరు, విద్యేశ్వరం ఈ 4 ఆనకట్టల ద్వారా 4 ఆర్ముల నుంచి 175 గేట్ల ద్వారా దిగువకు 10,58,000 క్యూసెక్కుల వరద ప్రవాహం విడుదల చేస్తున్నారు. కోనసీమలోను వశిష్ట, వైనతేయ, గౌతమి, గోదావరి పూర్తిగా ఉధృతిగా ప్రవహిస్తున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, అలాగే అయినవిల్లి, రాజోలు తాలూకా మొత్తం కూడా వరద ప్రవాహం ఉధృతిగా ఉంది. పి గన్నవరం మండలంలోని జి పెదపూడి లంక, బూరుగుల లంక ఈ మొత్తం 4 లంక గ్రామాల ప్రజలు అక్కడ ఉన్న పడవల ద్వారా గోదావరి దాటి బయటకు వస్తున్నారు. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైపు వచ్చే 7 లంక గ్రామాల వాసులు మొత్తం పడవలలోనే అయోధ్య లంక, అనగారు లంక, కనకాయ లంక మొత్తం వీరంతా బయటికి పడవల ద్వారానే నదిని దాటి వస్తున్నారు. కనకాయ లంక కాజ్వేపై ఉధృతిగా వరద ప్రవాహం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరబోట్ల ద్వారా లంకవాసులు గోదావరిని దాటుతున్నారు. అట్లాగే అయినవిల్లి మండలంలోని ఎదురుబీడింగ్ కాజ్వే పైన కూడా వరద నీరు ప్రవహిస్తోంది. మోకాలు లోతు నీటిలో లంకవాసులు మొత్తం వీరవల్లిపాలెం నుంచి 4 లంకవాసులు కూడా అక్కడ రాకపోకలు సాగిస్తున్నారు. ముక్తేశ్వరం రేవు నుంచి కోటిపల్లి వెళ్లే గోదావరి దాటే రేవు జూలై నెలలో వరదలకే మొత్తం నిలిపివేశారు. అక్కడ రహదారి ఇంకా పూర్తిగా మరమ్మతులు చేయని పరిస్థితి ఉంది. అట్లాగే తాజాగా వచ్చిన వరదతో మొత్తం గత 2 నెలలుగా అక్కడ వరద పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ముక్తేశ్వరం రేవులో ప్రస్తుతం మాత్రం గోదావరి ఫంటు రాకపోకలు ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఇంకా ధవళేశ్వరం ఆనకట్టకు వద్ద ప్రస్తుతం అయితే గోదావరి నెమ్మదిగా వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుతోంది. ఈ వరద ప్రవాహం సాయంత్రం వరకు ఇలాగే ఉంటుంది కాబట్టి కోనసీమ వాసులు ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరమైతే తప్ప నదిని దాటవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం ఈ 10 లక్షల ప్రవాహానికి తగ్గితే మళ్ళీ ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.